హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి స్మరణను మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇక వినండి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి స్మరణ. ఇక వినండి. 17వ శతాబ్దంలో మొఘల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ మహావీరుడు బహుజనుల, దళితులు, వెనుకబడిన వర్గాలు వారి స్వాభిమానానికి చిహ్నంగా నిలిచాడు. సామాన్యుడిగా పుట్టి రాజ్యాధికారాన్ని సాధించి పేదలకు ఆసరాగా నిలిచిన యోధుడు, బహుజన వీరుడు, తొలి బహుజన చక్రవర్తి, తెలంగాణ జానపద సాహిత్యంలో ఇప్పటికీ కీర్తింపబడుతున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన 375వ జయంతి జ్ఞాపకం. చరిత్ర సృష్టించిన ధీరోదాత్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు. కానీ వారి గురించి చారిత్రక ఆధారాలు సజీవంగానే కనబడుతున్నాయి. అయినా తగిన గుర్తింపునకు నోచుకోలేదు. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య మలిదశలో మొఘల్ చక్రవర్తుల దురాగతాలను ఎదుర్కోవడానికి బడుగు బలహీన వర్గాలతో సొంతంగా సైన్యాన్ని సమీకరించి క్రీస్తు శకం 1675లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలో అసామాన్యమైన కోటను నిర్మించి గెరిల్లా సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి క్రీస్తు శకం 1708లో వరంగల్ కోటను, 1709లో గోల్కొండ కోటను జయించాడు. తెలంగాణ ప్రాంతంలో జమీందారులు, జాగీర్దారులు, పెత్తందారులు, భూస్వామ్య ధనిక వర్గాలపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలి విప్లవ వీరుడు షాహిద్ సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం, చరిత్ర సృష్టించిన ధీరోదాత్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు. కానీ వారి గురించి చారిత్రక ఆధారాలు సజీవంగానే కనబడుతున్నాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర పరిశీలిస్తే 1650 ఆగస్టు 18న పూర్వపు ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కిలాష్పూర్ గ్రామంలో గౌడ కులంలో జన్మించాడు. గౌడ కులం సాంప్రదాయకంగా కల్లు గీత వృత్తిని చేపట్టేది. ఆయన తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్, గ్రామస్తులు గౌరవంగా ధర్మన్న దొర అని పిలిచేవారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో పాపన్న తల్లి సర్వమ్మతో కలిసి పశువుల కాపరిగా పనిచేశాడు. తల్లి కోరిక మేరకు కల్లు గీత వృత్తిని స్వీకరించాడు. పాపన్న ఎల్లమ్మ మరియు శివునికి పరమభక్తుడు. బౌద్ధ మతాన్ని కూడా గౌరవించాడు. ధూల్మెట్ట వంటి బౌద్ధ ప్రాంతాల్లో ఆయన శాసనాలు, శిల్పాలు ఉన్నాయి. పాపన్న చరిత్రకు ఆధారాలను పరిశీలిస్తే పాపన్న తల్లి సర్వమ్మ పేరు మీద క్రీస్తు శకం 1675లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వాయిపేట, అదే ప్రస్తుత శివరాంపల్లి గ్రామ పంచాయతీ నుంచి రాజ్యస్థాపనకు పూనుకొని విస్తీర్ణం కొనసాగించాడు. గడీలను కొల్లగొట్టిన ధనంతో సర్వాయిపేటలో సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణం చేపట్టారు. 30 అడుగుల ఎత్తున్న ముఖద్వారంతో 4 వైపులా 80 అడుగుల ఎత్తైన బురుజులను ఏర్పాటు చేసి కోటను నిర్మించాడు. కోట నుంచి సమీపంలో సర్వన్న గుట్టలపై సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి కోటగిరి గట్లు, భూషణ గట్లు, ఇనుపరాతి గట్లు, పెద్ద గట్లపై కోటలను నిర్మించాడు. కోట చుట్టూ సుమారు కిలోమీటర్ దూరంలో 1000 గజాల విస్తీర్ణంతో కందకాన్ని తవ్వించి శత్రువుల దాడి నుంచి తిప్పికొట్టడానికి కందకంలోని నీటిలో మొసళ్లను వదిలేవాడని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చరిత్రగా చెప్పుకుంటారు. కోటలో విలువైన సంపద ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వృద్ధులు చెబుతున్నారు.
ఇప్పటికీ కోటగిరి గట్లపై పాత ఖిల్లా, కొత్త ఖిల్లా, పాపన్న నిత్యం ఆదరించే ఆరాధ్య దైవమైన బయ్యన్న గుండుపై దాని మీద గల భైరవుని ప్రతిమ, సర్వన్న చెరువు, శివాలయం, హనుమాన్ ఆలయం, ఖిల్లాపై పెద్ద పెరడు, కోనేరు, కొత్త ఖిల్లా కమాన్, విశ్రాంతి తీసుకోవటానికి అనువైన గదులు, పచ్చీసుల బండ, ధనంగుండు, ఖిల్లాపై పాపన్న ప్రియురాలు బుచ్చమ్మ గది, ఇలా ఇవన్నీ ఉన్నాయి. గౌడ కులానికి చెందిన పాపన్న ప్రసిద్ధమైన హుస్నాబాద్ ఎల్లమ్మ గుడిని కట్టించాడని ప్రజలు చెప్పుకుంటారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న, ఆయన చరిత్ర స్మరణే 375వ జయంతి సందర్భంగా ఈ అంశం. బహుజన వీరుడు సర్వాయి పాపన్న మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్యస్థాపన చేసిన ఒక యోధుడి విజయగాథను చరిత్ర మరిచింది. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. సామాన్యుడు కావటం వల్లే ఆయన ప్రతిభ కాలగర్భంలో కలిసిపోతుంది. ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కిలాషాపూర్ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడు ఆయన. ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని రాజ్యాధినేతల్ని ఎదిరించిన ఘనతను, గోల్కొండ కోటపై విజయ బావుటా ఎగరవేసిన కీర్తిని చరిత్ర పుటల్లో లిఖించడానికి మన వారికి చేతులు రాలేదు. పాపన్న ఆనవాళ్లుగా సజీవ సాక్ష్యంగా ఉన్న కోటలు, బురుజులు శిథిలమైపోతున్నా వాటిని రక్షించే చర్యలు ఏవీ లేవు. పూలే కంటే ముందు సామాజిక న్యాయం అమలు చేసిన పాపన్నకు సరైన గుర్తింపు రాలేదు. రాచరికపు ప్రభువుల వైభవాన్ని తప్ప సామాన్యుడి పోరాటాన్ని చరిత్ర విస్మరిస్తుందనడానికి సర్వాయి పాపన్న చరిత్రే సాక్ష్యం. దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిగా నిరూపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఛత్రపతి శివాజీ ఉత్తర భారతంలో విదేశీయుల నుంచి దేశాన్ని కాపాడి సాంప్రదాయ బూజు పట్టిన వ్యవస్థపై బావుట ఎగరవేసి స్వరాజ్యాన్ని సాధిస్తున్న సమయంలో దక్షిణాదిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన వాడు పాపన్న. అందుకే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారు. వరంగల్ జిల్లా కిలాషాపూర్ నుంచి కాకతీయుల పాలన ముగిసిన 300 ఏళ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు సర్దార్ సర్వాయి పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తుంది. పాపన్న కల్లు గీత వృత్తి కొనసాగిస్తూ యుక్త వయసులోనే భూస్వాములు, దేశముఖుల దాష్టీకాలను సహించలేక మూఢ సంప్రదాయాలను ఎదిరించి పోరు బాట పట్టాడు. అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని గుర్తించి మొత్తం బహుజన కులాలను ఏకం చేయాలనుకున్నాడు. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహెబ్తో కలిసి చుట్టూ జరుగుతున్న విషయాల గురించి చర్చించేవాడు. వాళ్లకు తన మార్గం, భవిష్యత్తు, కార్యాచరణను వివరించి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ధనవంతులు, జమీందారులపై రహస్య దాడులు చేసి కొల్లగొట్టిన ధనంతో మెరుగైన ఆయుధాలను సమకూర్చుకున్నాడు. దొరలు, భూస్వాముల వల్ల బాధలు పడుతున్న వారికి విముక్తి కలిగించి వారితో తన సైన్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అగ్రకుల భూస్వాములు, ధనవంతుల గడీలు, కోటలపై దాడులు ప్రారంభించాడు. ప్రజల శ్రమను దోపిడీ చేసి కోట్లలో దాచుకున్న ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టి బందీలుగా మగ్గుతున్న అణగారిన వర్గాలను విడిపించాడు. ఈ నేపథ్యంలో పాపన్న సైన్యం అతి తక్కువ సమయంలో 12,000కు చేరింది. సైనిక శిక్షణ, యుద్ధ విద్యలను నేర్చుకోవడానికి పాపన్న వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. శిక్షణ పొందిన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలు, గడీలపై మెరుపు దాడులు చేసి వాటిని ఆక్రమించుకుంటూ తన సొంత ఊరు కిలాష్పూర్ను రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించి దుర్భేద్యమైన కోట నిర్మించాడు. ఇతని అప్రతిహతంగా జైత్రయాత్రలను పరిశీలిస్తే పాపన్న జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగి ఆ తర్వాత కరీంనగర్, హుస్నాబాద్, ఎలుగందుల ఈ రాజ్యాలను జయించాడు. ఇలా రాజ్య విస్తరణ చేసుకుంటూ
తాటికొండలో నిర్మించిన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను ఉధృతం చేసి వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఆ రాజ్యాలను గెలిచాడు. ఎత్తైన గుట్టలు ఉన్న ప్రాంతాలని రక్షణ దుర్గాలుగా ఎంచుకున్నాడు. కనుచూపు మేరలో శత్రువు కదలికలను కనిపెట్టేలా కోటల నిర్మాణం చేశాడని, ఆధునిక ఆయుధాలు వాడినట్లు ఆ కోటలపై ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. పరాక్రమంలోనే కాదు, రాజనీతిలోనూ పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. తాటికొండ లాంటి ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికై చెక్ డ్యాములను కట్టించాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను ఆధీనంలోకి తెచ్చుకొని విజయదుర్గాలను నిర్మించాడు. 1708 వరకు మొఘల్ ఏలుబడిలో ఉన్న ఓరుగల్లు, భువనగిరి కోటలను చేజిక్కించుకుని భువనగిరి, వరంగల్, కొలనుపాక, జఫర్గఢ్, చేర్యాల్, భైరాన్పల్లి, నల్గొండ, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ అవి మొదలు మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ఉన్న ప్రాంతాలను తన సామ్రాజ్యంగా చేసుకొని పాలించాడు. ఇలా సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి తన ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో 20 కోటలను నిర్మించాడు. 1700 నుంచి 1705 సంవత్సరాల మధ్య కాలంలో కిలాష్పూర్లో మరో దుర్గం నిర్మించాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన సైన్యాన్ని సమకూర్చుకున్న పాపన్న కిలాష్పూర్ కేంద్రంగా రాజ్యపాలన చేస్తుండటంతో ఈ ప్రాంతాల నుంచి రావలసిన పన్నులు తగ్గిపోవడంతో పాటు రాజ్యాలు ఒక్కొక్కటి చేజారుతుండటంతో అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుకు కలవరం కలిగించింది. పాపన్నను బంధించాలని అప్పటి కొలనుపాక పాలకుడు రుస్తుం దిల్ ఖాన్ను ఆదేశించడంతో తన సైన్యాధినేత కాసిం ఖాన్ను పాపన్నపై దాడికి పంపించాడు. కిలాష్పూర్పై దాడికి వచ్చిన కాసిం ఖాన్ను హతమార్చి అతడి సైన్యాలను పాపన్న తిప్పికొట్టాడు. కొంతకాలం తరువాత ఏకంగా రుస్తుం దిల్ ఖాన్ రంగంలోకి దిగి పాపన్న సైన్యానికి పెద్ద ఎత్తున నష్టం చేసి కిలాష్పూర్ కోటను నేలమట్టం చేశాడని, అనంతర కాలంలో తిరిగి పాపన్న కిలాష్పూర్ కోటను మరింత శత్రు దుర్భేద్యంగా మార్చాడు. ఇక గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగరవేసినటువంటి ఆ తీరు గమనిస్తే ఔరంగజేబు మరణానంతరం దక్షిణాదిన మొఘల్ పాలన మరింత పట్టుతప్పటంతో పాపన్న గోల్కొండ కోటపై దాడికి పథకం వేస్తున్న తరుణంలో మొఘల్ రాజ్బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించాడు. సంధికి వచ్చిన పాపన్నను ఎర్రతివాచి పరిచి గౌరవంగా ఆదరించారని ఆంగ్లేయ చరిత్రకారుడు టిడబ్ల్యూ హేగ్ తన రచనల్లో పేర్కొన్నారు. కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా చేసిన ప్రతిపాదనకు అంగీకరించిన పాపన్న మొఘల్ చక్రవర్తి కోరిన కప్పాన్ని చెల్లించి గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగరవేశాడు. అయితే బహుజనుడైన పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా చేయడాన్ని జమీందారులు, దేశముఖులు, జాగీరుదారులు జీర్ణించుకోలేకపోయారు. పాపన్నను ఎలాగైనా రాజ్యాధికారం నుంచి తప్పించాలని కుట్రలు పన్నారు. మొఘల్ చక్రవర్తుల రాజ్య విస్తరణను అడ్డుకొని 30 ఏండ్లు తెలంగాణ గడ్డను పాలించిన పాపన్న విజయాలకు బెదిరిపోయిన సుబేదారులు, మొఘల్ తొత్తులైన భూస్వాములు కుట్ర పన్ని పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని వీరంతా కూడా చుట్టుముట్టి బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. దీంతో యూసఫ్ ఖాన్ రుజ్బహానీ నాయకత్వంలో పెద్ద ఎత్తున మొఘల్ సైన్యం పాపన్నపై మోకుమ్మడిగా దాడికి దిగగా ఇరు సైన్యాల మధ్య భీకర పోరులో పాపన్న తీవ్రంగా గాయపడి తప్పించుకున్నాడు. తనకు సురక్షిత ప్రాంతంగా భావించి హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఎల్లమ్మ గుడిని కట్టించి రహస్యంగా కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఒక ద్రోహి అందించిన సమాచారంతో మొఘల్ సైన్యం ఆయన్ని గుర్తించి బంధించడానికి ప్రయత్నించగా శత్రువు చేతిలో మరణించడం ఇష్టం లేక పాపన్న ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజల్లో ఒక కథనం ఉంది. మరో కథనం ప్రకారం 1709లో ఇరు సైన్యాల మధ్య జరిగిన పోరులో మొఘల్ సైన్యం ఆయన్ని బంధించి శిరచ్ఛేదనం చేసి తలను బహదూర్ షాకు కానుకగా ఢిల్లీకి పంపి పాపన్న మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
పాపన్న చరిత్రకు పట్టాభిషేకం జరగాలి. జమీందారులు దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రకు పట్టాభిషేకం జరగాలి. ఉద్దేశపూర్వకంగా విస్మరణకు గురైన ఆయన చరిత్రను ప్రభుత్వం వెలికితీసి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందించడమే కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివిధ కథనాల నిగ్గు తేల్చాలి. పాపన్న కట్టిన కోటలు, బురుజులు, కట్టడాలను పరిరక్షించి నాడు ఉపయోగించిన యుద్ధ సామాగ్రి పరికరాల అవశేషాలను పురావస్తు శాఖ భద్రపరచాలి. పాపన్నకు గుర్తుగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ట్యాంకు బండుపై పాపన్న పాలన సాగించిన ప్రాంతాల్లోనూ ప్రతిష్ఠించాలి. కిలాష్పూర్, తాటికొండ, సర్వాయిపేట కోటలను రక్షిత కట్టడాలుగా గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే రాబోయే తరాలకు పాపన్న ఘన చరిత్ర తెలియటమే కాకుండా కళ్ల ముందే నాటి వైభవం కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సర్వాయిపేట గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆనాటి సీఎం కేసీఆర్ 2001లో ఉద్యమ సమయంలో సైదాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. అంతేకాదు, సభకు ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న కొండలను చూపిస్తూ సైదాపూర్ మండల ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ పర్యాటక కేంద్రంగా దాన్ని ఏర్పాటు చేయలేదు. వారసత్వం మరియు ఆధునిక ప్రాముఖ్యతను మనం తెలుసుకోవటం. పాపన్న గౌడ్ గారు జానపద గీతాల్లో వీరుడిగా కీర్తించబడ్డాడు. కల్లు గీత కార్మికులు ఆయన గాథలు ఘనంగా పాడుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం 2022 నుంచి ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుతుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహం, అలాగనే షాపూర్ కోట పునరుద్ధరణ 1,26,00,000తో జరుగుతున్నాయి. ఆయన్ను తొలి బహుజన వీరుడు, చక్రవర్తి, నాయకుడిగా గుర్తిస్తారు. చరిత్రకారులు రిచర్డ్ ఈటన్, బార్బరా మెట్కాల్ఫ్ అటువంటి వారు ఆయన్ను రాబిన్ హుడ్ లైక్ రెబెల్గా వర్ణించారు. పాపన్న గౌడ్ చరిత్ర బహుజనుల స్వాభిమానాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన 375వ జయంతి సందర్భంగా ఆ వీరుడి స్మృతిని సజీవం చేయటం మన బాధ్యతగా. మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి స్మరణ ఈ అంశాన్ని మహమ్మద్ గౌస్ అందజేసిన మీదట వారికి కృతజ్ఞతలతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.